స్లాంగ్ మాట్లాడే జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా చెప్తారు? జయప్రకాష్ రెడ్డి గారు ఇదే ఎలా చెప్తున్నాడు? ఎలా ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి గారు. ఇంకో పక్క చూస్తే రాఘోపర్ గారు ఈ విధంగా రాఘోపర్ గారు. ఇంకో పక్క చూస్తే ప్రకాష్ రాజ్ గారు ఏంటో ఉంటుంది 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు చంపే కొల్లబెట్టి సంబంధం చేస్తే నేనా శ్రమాలకు నన్ను మోసం చేయాలి. దట్ ఈస్ ప్రకాష్ రాజ్ వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే ఈ వాయిస్ ఎవరితో గుర్తుపెట్టుకోండి చూద్దాం. టాలెంటెడ్గా ఉన్నాడు వస్తే అరుంధతి నన్ను పెట్టిలో పెట్టావు పెడితే పెట్టావు 80 సంవత్సరాలు ఎందుకు అడుగుతున్నాను, ఏంటి ఇంత టాలెంటెడ్గా ఉన్నాను నువ్వు? ఈ విధంగా ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే అక్కడ కేఏ పాల్ గారు ఇదే ఎలా చెప్పమంటే ఎలా చెప్తారు? నాకు తెలిసే ఏంటంటే 140 దేశాలు తిరిగాను వచ్చి అడిగిందంటే చెప్ప. ఈ విధంగా కేఏ పాల్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన చూస్తే మనకు బాబు మోహన్ గారు అమ్మా 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు పెట్టావు పెట్టావు తల్లి. ఒక లైట్ పెట్టమ్మా, నా ఫేస్ నేను చూసుకుంటా తల్లే. ఈ విధంగా బాబు మోహన్. ఇంకో పక్కన చూస్తే మోహన్ బాబు గారు నరికేస్తా. ఈ విధంగా మోహన్ బాబు గారు. ఇంకో పక్కన చూస్తే ఒక ఆయన వచ్చాడండి. ఆయన ఎవరంటే ఎల్బీ శ్రీరామ్ గారు. ఎంత ఉంటుంది 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు పెట్టి తప్పించుకున్నాం. ఏమన్నంటే పుస్తకం పెళ్ళైపోతాం. ఎంత కాదు. ఈ విధంగా చెప్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదే డైలాగ్ చెప్పమంటే ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పండి, పెట్టండి మీ చప్పట్ల సరావికి, మీ చప్పట్ల గడావికి ఆనందత ఎప్పుడో పారిపోతుంది. అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా చెప్పండి, బట్టి చెప్పండి. ఆ మాదిరిగా ఉంది పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఉంటుంది. అదే వైఎస్ జగన్ గారు వచ్చి అడిగారు అనుకోండి, వైఎస్ జగన్ గారు చెప్తారు. వర్షాలు తెచ్చి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు పెట్టినా పెట్టాం. పెడితే పెట్టావు, ఎందుకు పెట్టావు చెప్పు? 20 సంవత్సరాలు పెట్టడం కాదు, ఒక 5 సంవత్సరాలు పెట్టు, మళ్ళీ బయటకు వస్తాను, మళ్ళీ నేను చూసుకుంటాను. ఈ విధంగా ఆయన చెప్పే విధానం చేసుకుని వాళ్ళు సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే కావచ్చు, పరిపత్రం కావచ్చు, ఏ పత్రమైనా పర్వాలేదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఎక్కడో 80 సంవత్సరాలు పెట్టావు, పెట్టు కోట పెట్టు దాన్ని పెట్టుకుంటావు. సో ఈ విధంగా ఎంఎస్ గారి వాయిస్ తీసుకుని సరదాగా చేసుకుని సరే. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మద్దిపాటి వెంకటరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిగతా ఆలయ కమిటీ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత. థ్యాంక్ యూ. మీ శివారెడ్డి.